నీ గమ్యం ఎప్పుడు నీ ముందుకు రాదు, నువ్వే దానికోసం పరిగెత్తాలి. విజయానికి గురువుగా మారాలంటే ముందు కష్టానికి బానిస అవ్వాలి. ఒక్క పూట అన్నం పెడితే కుక్క కూడా మన మీద విశ్వాసం చూపిస్తుంది, కానీ మనిషి అలా కాదు. మనం ఎన్నిసార్లు సహాయపడినా అతడు తన నక్కబుద్ధిని మాత్రమే చూపిస్తాడు. అలుపులేని యుద్ధమే చేస్తున్నావు, కానీ ఓడిపోవు. నీపై వేలెత్తి చూపిన ప్రతి ఒక్కరికి నీ గెలుపు ఒక గుణపాఠం అవ్వాలి. గుర్తుపెట్టుకో, మర్చిపోకు. ఆశ కన్నా, ధనం కన్నా, సుఖం కన్నా, సంతోషం కన్నా ధర్మం గొప్పది. భగవంతుడు అడిగినవన్నీ ఇవ్వలేకపోవచ్చు. నీ తోడు ఎవరు ఉన్నా లేకున్నా, నువ్వు ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ధర్మాన్ని మాత్రం ఎప్పుడూ విడిచిపెట్టకు. ఎంత కష్టం వచ్చినా నువ్వు నీలాగే ఉండు. ఎదుటి వ్యక్తి నీపై నేరుగా గెలిచే దమ్ము లేనప్పుడు నీ వ్యక్తిత్వాన్ని విమర్శించడం మొదలు పెడతాడు. నీకు మిత్రులు పెరిగినప్పుడు కాదు, శత్రువులు పెరిగినప్పుడు నువ్వు జీవితంలో గెలుస్తున్నట్లు అర్థం. ప్రేమించే తండ్రి ఉన్నంత వరకు ప్రతి కూతురు ధనవంతురాలే. తెలివిని మించిన ఆయుధం లేదు, నమ్మకాన్ని మించిన అస్త్రం లేదు, ఓపికను మించిన సామర్థ్యం లేదు. భవిష్యత్తులో నీ గెలుపు యుద్ధానికి నిన్ను నువ్వు సిద్ధం చేసుకో. మొదట యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నించు. ఆగకపోతే మాత్రం రక్తం మేరులై పారే వరకు పోరాడు. అదే ధర్మం. ఆవేశం కన్నా ఆలోచన గొప్పది. ఆవేశంలో కూడా ఆలోచించేవాడు ఇంకా గొప్పవాడు. అలా నువ్వు ఎప్పుడూ ఉండాలి. నీ చుట్టూ ఏమి జరుగుతుందో తెలియదు, ఎలా ముందుకు వెళ్ళాలో దారి తెలియట్లేదా? కానీ ఏదో ఒకటి సాధించాలి అనే తపన మాత్రం నీలో చావనివ్వకు. నిజాయితీగా ఉండేవాడు ఎప్పుడూ పొగరుగానే ఉంటాడు. కారణం ఒక్కటే, వాడికి నటించడం రాదు. మనం 100 సార్లు చేసిన మంచి పనుల వల్ల వచ్చే పేరు ఒక్క చెడ్డ పనితో అంతకు ముందు చేసిన 100 మంచి పనులు కూడా గుర్తుకు రాకుండా పోతాయి. నువ్వు చావుకైనా ఎదురు నిలబడు, కానీ గెలుస్తాను అని నీ మనసుకు ఇచ్చిన మాట మాత్రం అస్సలు తప్పొద్దు. ముందు నీ లైఫ్లో నువ్వు సక్సెస్ అవ్వు. అప్పుడు నువ్వు ప్రేమించిన అమ్మాయి ఏంటి, ఏ అమ్మాయి అయినా నీ వెంట పడాల్సిందే. జీవితాన్ని త్యాగం చేస్తున్నట్లున్నావు. బాధ్యతల కోసం గొప్ప మనసు ఉన్న వాళ్ళకే అది సాధ్యమవుతుంది. అలాంటి మనసు నీకున్నందుకు నువ్వు గర్వపడు. భార్యకి సేవ చేస్తున్నాం అంటే బానిసలా బ్రతుకుతున్నాం అని కాదు, బంధానికి విలువ ఇస్తున్నాం అని అర్థం. భార్య అంటే అమ్మ తర్వాత అమ్మే మనకు. మన జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్ని రోజులు మనమెంత ఆనందంగా జీవిస్తే మరికొన్నిసార్లు ప్రపంచంలోని కష్టాలన్నీ మనకే ఉన్నాయని అనిపిస్తుంది. ఎప్పటికప్పుడు జీవితం అనేది కొత్తగానే కనిపిస్తుంది. ఇతరులు నాశనం కావాలి అనుకుంటే ముందు నువ్వే నాశనం అవుతావు. ఎందుకంటే పక్కవారిపై వేలెత్తి చూపేటప్పుడు ఒక వేలు మాత్రమే అవతలి వారి వైపు ఉంటుంది, 3 వేళ్ళు నీ వైపే చూపిస్తూ ఉంటాయి. నువ్వు బ్రతికి ఉన్నప్పుడు ఎవరినైతే ఏడిపిస్తావో వాళ్ళు నువ్వు చచ్చాక నవ్వుకుంటారు. నువ్వు బ్రతికి ఉన్నప్పుడు ఎవరినైతే నవ్విస్తావో వాళ్ళు నువ్వు చచ్చాక నీ కోసం ఏడుస్తారు. నీ జీవితం ఎలా ఉండాలో నువ్వే ఆలోచించుకో. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హరిక కుమార్. ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? మీరు బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే మీరు నన్ను సపోర్ట్ చేయాలి అనుకున్నా కూడా ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ఎప్పటికప్పుడు లేటెస్ట్ కొటేషన్స్ వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి. నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. మీ హరిక కుమార్.